స్వతంత్ర విచారణ జరపకుండా కేవలం ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఉన్నతాధికారులను బదిలీ చేస్తే అది ఖచ్చితంగా అపశృతేనని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని, అదే సమయంలో గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత సంఘంపై ఉందని ఆయన చెప్పారు. ఫిర్యాదులు అందితే వాటి పూర్వాపరాలు పరిశీలించకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే మరిన్ని ఫిర్యాదులు వస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ప్రజలకు, న్యాయ వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలీసు అధికారుల బదిలీ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయిలో వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా ఎన్నికల సంఘం వ్యవహరించడం వలన ప్రజాస్వామ్యం గల్లంతవుతుందన్నారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ అరికట్టడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని జేపీ అభిప్రాయపడ్డారు. కొన్ని పార్టీల వారు లేక ఒక పార్టీ వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారన్న కారణంగా ఏ రకమైన స్వతంత్ర విచారణ లేకుండా ఆ అధికారుల నుంచి వారి వర్షన్ ఏమిటో తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన కార్యదర్శినో మరొక అధికార స్థాయిలో లేదా డీజీపీనో వారిని అడగకుండా ఏకపక్షంగా ఎన్నికల సంఘం ఉన్నతాధికారిని బదిలీ చేశారని చెప్పని పత్రికల్లో చూశాను. అది నిజమైతే ఖచ్చితంగా ఇది అపశృతి దొరికినట్లు లెక్క. ఎందుకంటే ఎన్నికల సంఘానికి మన దేశంలో బోర్డంత స్వయం ప్రతిపత్తి ఉన్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తొలగింపులో అదే ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా పదవులను తీసే అధికారం లేదు. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి స్వతంత్రంగా పనిచేసే సాంప్రదాయం ఒకటి ఉన్నది. అన్ని పార్టీలు, ప్రజలు, పత్రికలు కూడా ఎన్నికల సంఘానికి మద్దతునిస్తున్నాయి, ఎన్నికల సంఘానికి తోడ్పడుతున్నాయి. కోర్టులు కూడా అసాధారణ సమయంలో తప్ప జోక్యం చేసుకోకుండా ఎన్నికల సంఘాన్ని గౌరవిస్తున్నాయి. కానీ గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత ఎన్నికల సంఘానికి. పేనుకి పెత్తనం ఇచ్చాం కదా అని తలంతా గొరిగేస్తే కూడా సరైనది కాదు. ఫిర్యాదులు ఏమన్నా వస్తే అసలు ఏమిటో తెలుసుకోకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటే రేపు పొద్దున 100 మంది ఫిర్యాదులు వస్తాయి. అందరు జిల్లా కలెక్టర్ల మీద ఎవరో ఒకళ్ళు పిటిషన్ పెడతారు, తీసిపారేస్తారు. మీరు అదే మీకు ఎవరిచ్చారు అధికారం? అసలు అధికారం ఎక్కడ లేదు. ఎన్నికల నిర్వహణలో 324వ అధికరణ కింద రాజ్యాంగంలో పార్లమెంటు చట్టం చేయని సందర్భాలలో విచక్షణాధికారాన్ని ఎన్నికలు సజావుగా నడపడం కోసం చెప్పని ఉపయోగించవచ్చని చెప్పని సుప్రీంకోర్టు తీర్మానించింది. ఆ మేరకు తప్ప మేమేదో చక్రవర్తులం, సర్వసహాన్ని కూడా చాలా పొరపాటు. అప్పుడు ఏమవుతుందంటే కాలక్రమేణా ఎన్నికల సంఘం మీద నమ్మకం పోతుంది. మీరు ఏకపక్షంగా ఏ రకమైన విచారణ లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన ఢిల్లీలో కూర్చుని ఇక్కడ తాబేదారులుగా వీరందరినీ మారుస్తున్నాం అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. పరిపాలన వ్యవస్థను గౌరవించాలి. ఇక్కడ ఉన్నతాధికారులు ఉన్నారు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. ఢిల్లీలో కూర్చుంటే వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు, ఇక్కడ హైదరాబాద్లో, అమరావతిలో ఉంటే తక్కువ వాళ్ళు కాదు. ఏ రకమైన ప్రాథమిక విచారణ లేకుండా, స్వతంత్ర విచారణ లేకుండా ఆ అధికారుల నుంచి వారి వెర్షన్ తెలుసుకోకుండా బదిలీ చేసినట్టయితే ఖచ్చితంగా తప్పనిపిస్తున్నది. ఇష్టం వచ్చినట్టుగా దేశం మొత్తానికి రాజులను, చక్రవర్తులను ఎవరికే సంజయ్ ఇవ్వక్కర్లేదు, జవాబుదారితనం లేదనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. ఖచ్చితంగా ఎన్నికల సంఘం కూడా ప్రజలకి, న్యాయ వ్యవస్థకి జవాబుదారీగా ఉండాలి. ఈ చట్టబద్ధ పాలన ఒకటి ఉంది, సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయి. అలా కాకుండా చేస్తే చివరికి ప్రజాస్వామ్యం గల్లంతలో పడుతుంది. ఎన్నికల సంఘం మీద కూడా ప్రజలకు నమ్మకం పోయిందనుకోండి, ఇంకా చివరికి ఇంకా దేశంలో సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కొంతమేరకు వాటి మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా వీళ్ళ ప్రవర్తన వల్ల చంపేస్తుంటే వీళ్ళు కూడా ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు, లేకపోతే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం మాటలు వింటున్నారు, లేదంటే రాజును మించిన రాజభక్తిని చూపెడుతున్నారు, జాతీయ స్థాయిలో ఏర్పాటు వారిని నియమించిన ప్రభుత్వానికి విధేయులుగా ఉంటున్నారన్న భావం కలిగితే అది దేశ ప్రజాస్వామ్యానికి, ఎన్నికల నిర్వహణకి, ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తికి, మూర్తికి కూడా అది ప్రమాదకరం. ఇప్పుడు ఈ చర్యలు చూస్తుంటే ఈ పొరపాటుని వెంటనే ఎన్నికల సంఘం సరిదిద్దుకోవాలి. వారు స్వతంత్రంగా, నిష్పాక్షికమైన అధికారులతో, నిజాయితీ ఉన్న అధికారులతో ఒక విచారణ చేయించండి. ఆ అధికారుల నుంచి వివరణ కోరండి. ఆ తర్వాత పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోండి తప్ప ఏకపక్షంగా అడ్డగోలుగా నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు.